విశాఖపట్నం జిల్లా మధురవాడలో రాష్ట్రంలోని అత్యధిక విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటిగా పేరుగాంచిన చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం సందర్శించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా దివేస్ ల్యాబొరేటరీ సంస్థ 6.48 కోట్ల ఆర్థిక సహాయంతో పాఠశాల క్రీడా మైదానాలు ప్రాంగణం మొత్తాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసింది. పాఠశాల ఆవరణలో సిమెంట్ రోడ్లు నిర్మించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన క్రీడా వసతులు కల్పించారు. గతంలో చిన్నపాటి వర్షం కురిసినా చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి అడుగు పెట్టాలంటే బురదమయమైన పరిస్థితులు ఉండేవి. గతంలో మంత్రి నారా లోకేష్ పాఠశాలను సందర్శించిన సమయంలో అక్కడి పరిస్థితులను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు సూచించారు. మంత్రి సూచనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దివేస్ ల్యాబొరేటరీ సంస్థ సహకారంతో అనతి కాలంలోనే పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయించారు. అత్యుత్తమ ప్రమాణాలతో క్రీడా మైదానాలు, పాఠశాల ప్రాంగణం మొత్తాన్ని అభివృద్ధి చేసి చంద్రపాలెం పాఠశాలను చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నూతన క్రీడా ప్రాంగణంతో పాటు ఆర్వో ప్లాంట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వెంపాడ చిరంజీవి, దివేస్ ల్యాబొరేటరీ ప్రతినిధి నీలమా ప్రసాద్ దేవి, జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, యువ నాయకులు గంటా రవితేజ, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, స్థానిక నాయకులు, హైస్కూల్ బోధనా సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.